పిప్లాదుడు వృత్రాసుర సంహారార్థం దేవతలు దధీచి ఎముకలను కోరారు. దయామయుడైన దధీచి యోగాగ్నిని ఆశ్రయించి దేహాన్ని దగ్ధమనుచుకొని ఎముకలను వారికిచ్చాడు. అది తెలిసి మహాపతివ్రత అయిన దధీచి భార్య సువచ్చ అప్పటికే గర్భవతి అయిన కారణంగా రాతితో గర్భఛేదం గావించుకొని ఆ పిండాన్ని ఒక రావి చెట్టుకి మొదలలో ఉంచి ఆమె సహగమనం చేసింది. తనకు ఉపకారం చేసిన ఋషి పట్ల కృతజ్ఞతగా దేవతలందరూ ఆ పిండాన్ని పాడవకుండా కాపాడారు. కొన్నాళ్ళకు అందులోంచి ఒక కందు బయలుదేరాడు. రావి పిప్పల చెట్టు మొదలు ఆదిలో పొదగబడిన పిండం నుంచి రావడం చేత పిప్లాదుడని పేర అతడు ఒక గొప్ప ఋషి అయ్యాడు.